దేశబోయిన వెంకట్రాములు గారికి ఘన నివాళులర్పిస్తూ ఈ పాటను అభిమానంతో అందిస్తున్నవారు ఆమనగల్లు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ. రచన నకిరేకంటి కిరణ్ కుమార్, తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు. గానం నకిరేకంటి వేణు. అమనగల్లు గడ్డ మీద, అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా, దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా. కన్న ఊరు అమనగల్లు అడుగుతున్నాదో, ప్రేమగల్ల వెంకట్రాములన్న రూపమేదాని. అమనగల్లు గడ్డ మీద, అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా, దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా. అన్నా ప్రేమగల్ల వెంకటరాములు, శాంతమ్మ వెంకటయ్యల గావురాల కొడుకుని వంట, గావురాల కొడుకుని వంట. రాజకీయ రంగంలోన రాటుదేలిన వీరుడవంట, రాటుదేలిన వీరుడవంట. దేశపోయిన వంశములో ఆని ముత్యానివో, మచ్చలేని నీ మంచి మనసుకు వందనాలయ్యా. అమనగల్లు గడ్డ మీద, అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా, దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా. నీ భార్యలు పార్వతమ్మ శోభ తాలిబొట్టు నేలరాలింది, తాలిబొట్టు నేలరాలింది. బొట్టు పూలు గాజులు లేక బోసిపోయే వదినల మోకం, బోసిపోయే వదినల మోకం. కంటి శోకం ఆగుతలేదయ్యా, మరచిపోదామనుకున్న గాని మరుపు రాకున్నదే. అమనగల్లు గడ్డ మీద, అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా, దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా. పేదవాళ్లకు కష్టం వస్తే ఆదుకున్న దేవునివయ్యా, ఆదుకున్న దేవునివయ్యా. నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు వమ్ము చేయని గుణమునిదయ్యా, వమ్ము చేయని గుణమునిదయ్యా. నలుగురి తలలో నాలుకవైనావే, మంచి పేరును సంపాదించి మమ్ములిడిసినవా. అమనగల్లు గడ్డ మీద, అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా, దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా. అన్నా ప్రేమగల్ల వెంకటరాములు, నీ కొడుకులు రవికుమారు
ఆదర్శు వివేకులడిగే ఆదర్శు వివేకులడిగే నీ బిడ్డలు స్వరాజ్యం సుమతి రాఖీ పూర్ణిమ కన్నీళ్లు పెట్టే రాఖీ పూర్ణిమ కన్నీళ్లు పెట్టే మా నాన్న ఏడని అంటే ఏమి చెప్పుదుమే గమురంగా సాధిన నాన్న దూరమైనాడే అమనగల్లు గడ్డ మీద అమనగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా ఇందిరమ్మ ప్రేమతో నీకు రాఖీ కట్టిన చరిత నీదయ్యా రాఖీ కట్టిన చరిత నీదయ్యా సూర్యాపేట బహిరంగ సభలో రాజీవ్ గాంధీ వెంట నడిచినవు రాజీవ్ గాంధీ వెంట నడిచినవు అమరగల్లు పేద ప్రజలకు భూమి పంచినవే ముఖ్యమంత్రుల్ని అమరగల్లుకు తీసుకొచ్చినవే అమరగల్లు గడ్డ మీద అమరగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా దేశపోయిన వెంకట్రాములన్న చాడయేదమ్మా అమరగల్లు గడ్డ మీద అమరగల్లు గడ్డ మీద సూర్యుడేడమ్మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమరగల్లు వెంకటరామరావు అంటే చాలా పెద్ద పేరు. ఆ రోజుల్లో గిరిజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1985లో మా రామలింగయ్య గారు వాళ్ళంతా తోటి వాళ్ళందరూ రాజ్యాంగ కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉంచి రాజీవ్ గాంధీ గారితో ఇందిరాగాంధీ గారితో పివి నరసింహరావు గారితో అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే వెంకటరావు గారు. కాబట్టి వెంకటరావు చేసిన సేవలు ఈ మన అమరగల్ గ్రామానికి రాదు నగరగల్ శాసనసభలో ఉండేటప్పటి ఆ రోజుల్లో అతని సేవలు చాలా మంది కొనేయాల్సిన అవసరం. ఎందుకంటే వెంకటరామన్ అంటే అందరికి కావాల్సిన వ్యక్తి, బడుగు పల్లెటూరు ఆశా జ్యోతి. కాబట్టి వెంకటరామన్ గారు చాలా మందితో స్నేహం చేసి హైదరాబాద్లో ఏ విధంగా అందరూ పిహెచ్డి చేసి గ్రాడ్యుయేషన్ తీసుకొని ప్రజల సేవ కోసం అంకితం చేసిన వ్యక్తి వెంకటరామన్. కాబట్టి వారి సేవల కోసం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదేవిధంగా మా రవి, మా మిత్రుడు రవి, అతన్ని కూడా పార్టీ చూసుకుంటుంది. పైన నేను ఆల్రెడీ గ్యారెంటీ గారు చెప్పినాం, ఎంపీ గారు వచ్చేకున్నాం, ముఖ్యమంత్రి గారు తెలిసింది కాబట్టి వారి కోసం వారి కుటుంబం కోసం మేము పనిచేస్తే సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వెంకటరామరావు గారి ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉన్నది. అతని ఆత్మశాంతి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, మా గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారందరూ ఇక్కడ దగ్గర నుండి ఏర్పాటు చేసి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొన్ననే ఎంపీ గారు వచ్చేట్లు జానడి గారు వ్యక్తులు వస్తారని చెప్పినారు. కాబట్టి వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి, వారి కుటుంబానికి ఆయాదానికి కల్పించాలని ప్రభుత్వం
మరలారేసుకొని మరి మన కోసం కాంగ్రెస్ పార్టీ జెండాని ముదారేసుకొని మార్గంలో నడిచే విధంగా ఈరోజు అన్నగారిని కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే కష్టపడేటటువంటి కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకోవడానికి ఖచ్చితంగా మన వెంకటరామరావు గారు మరి అదేవిధంగా ఆ పిల్లలు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళ తాతగారి పేరుని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా బయట ఎండ నిలబడకుండా లోపలికి వచ్చి కూర్చో మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ అదేవిధంగా ఆవరణలు కూడా మరి ఇప్పుడే వచ్చినటువంటి మా అందరి అభిమాన నాయకులు మాజీ ఎంపీ లోకల్ రాజు గారికి అదేవిధంగా పూర్ణయ్య గారికి తమ్ముడు ఈరోజు మన ఎవరి కాలువ సాగు భూమి ద్వారా ఈరోజు మనందరం కూడా సాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా మన పొలాలన్నీ కూడా పచ్చగా పడుతున్నటువంటి సందర్భం వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పేసి నికాల్సిన
గారికి స్వాగతం తెలియజేస్తూ నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఆత్మీయంగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన అవనగల్లో జన్మించిన మా ఊరు కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ పాత నగరికలు మిర్యాలగూడ తాలూకాలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇంట్లో పెద్ద కొడుకుగా వచ్చేటువంటి వ్యక్తి దేశపేర వెంకటరామరావు ఈ సందర్భంగా నేను మొదలు చేస్తున్నాను. నాకు చాలా ఆత్మీయుడు. వారు మన నగరకల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా చూసిన రోజుల్లో నేను చిన్నపిల్లలు ఆ రోజు అయినా కూడా మన పక్క గ్రామానికి చెందిన వాడు మంచి వ్యక్తి అని చెప్పి మేమందరం కూడా ఆ రోజు వారి ఎన్నికల్లో గెలవాలని చెప్పి మేమందరం సహకరించాం. దురదృష్టవశాత్తు ఓటమి చెందిండు. తర్వాత ఓడిపోయినా ఎప్పుడు కూడా ప్రజలంటనే ఉండి అందరి సహకారంతో ప్రజల్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి వెంకటరాములు గారు చెప్పి తెలియజేస్తూ నేను ఆ రోజు చనిపోయినాడు లేను, బయట ఉన్నాను. మరి వాళ్ళ బాబు ఫోన్ చేసి నాన్నగారికి జరిగిందని చెప్పాను. తప్పకుండా దిన కార్యక్రమాలకు వస్తానని చెప్పాను. చాలా బాధాకరం. నేను ఒక మంచి ఆత్మీయ వారే కాదు, వెంకటరాములు గారి మామగారు అక్కడ బావసంపేట పుచ్చరాములు గారు కానీ వారి అబ్బాయిలు కానీ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా మా కుటుంబం మాదిరిగా కలిసి ఉండేటువంటి వాళ్ళు. పెద్దపల్లి మన శ్రీ బంధుత్వాలు కానీ బావసంపేట కానీ ఈ ప్రాంతం అంతా కూడా కలిసి మనకి సందర్భంలో ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించేవాడు, అందరితో మంచిగా వ్యక్తి. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మన ప్రాంతం దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ వెంకటరాములు గారి ఆత్మ శాంతికి చేకూరాలా, వారి కుటుంబానికి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ ఊహిస్తున్నాను. ఈరోజు దేశమైన వెంకటరాములు గారి శతోత్సవం రావడం జరిగింది. నాకు వెంకటరాములు గారితోటి వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉండే. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 60 నుంచి 70 మంది యువజన కాంగ్రెస్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే అవకాశం కల్పించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ కల్పించిన అవకాశంలో భాగంగా ఆనాడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మన దివంగత అన్న వెంకటరాములు గారు కూడా ఆనాడు సీటు ఇవ్వడం జరిగింది. ఆనాడు మన ప్రియతమ నాయకులు దివంగత దామోదర్ రెడ్డి గారికి కూడా ఆ 85వ సంవత్సరంలో యువజన కాంగ్రెస్లో యువజన టికెట్ ఇచ్చిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఓడిపోయినా కూడా వెంకటరాములు అన్న ప్రజల మధ్యనే చాలా యాక్టివ్గా పార్టీ మారకుండా పార్టీలో ఉండి అనేక కార్యక్రమాలు పార్టీ పరంగా కానీ ప్రజల పక్షాన నుండి ఈ ప్రాంతంలో ఈ ఊరికి ఒక సర్పంచ్ కావడం ఉండే అన్న అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతం కమ్యూనిస్టుల చేతిలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వెంకటరాములు అన్న బాగా కష్టపడి గెలిచేసినారు. ఆ రోజు యోధులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా
గట్టిగా పనిచేయబట్టే ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు శాసనసభ్యులు గెలిచినా కూడా ఆనాటి నుంచి నిలబడే నాయకత్వం బ్రహ్మాండంగా ఇక్కడ పార్టీని నిర్మించబట్టే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ సోదరుడు రవి గారు బ్రహ్మాండంగా సోదరుడు బ్రహ్మాండంగా ఈరోజు మంచి పెద్ద ఎత్తున ప్రసిద్ధ ధర్మ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నన్ను ఈ సందర్భంగా వెంకటరామలను స్పందించుకునే అవకాశానికి కల్పించిన సోదరుడు రవి గారికి హృదయపూర్వకంగా మరొకసారి నేను నమస్కారం తెలియపరుస్తూ వారికి కూడా వారి కుటుంబానికి ఏదైనా అవసరం వచ్చినా కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటాము, మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని మేము సందర్భంగా తెలియపరుస్తాము. మరి అన్నగారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము అందరూ స్వచ్ఛందంగా మరి అందరూ పిలుపు మేరకు అదేవిధంగా వెంకటేశ్వర గారి పిలుపు మేరకు రావడం మా పల్లె గుండెలు కూల కళ్ళ నీవేలే నీవేలే మా సాగ భూముల సలేటి వాగులో నీవేలే నీవేలే మా పల్లె గుండెలు కూల కళ్ళ నీవేలే నీవేలే మా సాగ భూముల సలేటి మాజీ చైర్మన్ గారు వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ వెంకటరామన్న గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాడు. మరి కాబట్టి మనందరం కూడా పల్లె పల్లెలంతా కన్నీళ్లు పెట్టి అర్పించింది మన ఇందిరా గాంధీ. ఆ అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళీ వచ్చింది వందే ఒకటే నిమిషం. ఏ ఊరికి ఆ ఊరు మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా వేమపల్లిని తన కంటికి రెప్పగా కాపాడుతున్నటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి మన ఎస్ఐ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతారు. థ్యాంక్ యూ కేవలం గారు. ఇక్కడ వేమనపల్లి మండల ప్రజలందరికీ నమస్కారాలు. నాకు అందరూ ఇక్కడ మంచిగా సహకరిస్తున్నారు. అందువల్ల ఈ శాంతి భద్రతల విషయంలో మేము చాలా చక్కగా చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కిరణ్ కుమార్ గారు మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దేశమైన వెంకటరాములు గారు గురించి నాకు అంతకుముందు తెలిసేది కాదు. ఇక్కడ అమలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన గురించి
ఆయన గొప్పతనం గురించి, ఆయన ఇంతకుముందు ప్రజల కోసం సేవ చేసిన విషయాల గురించి కానీ తెలుసుకున్నాను. ఆయన అందరికి కూడా మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఆశయాలు అందరం కూడా సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. రవీణ బాగా ఈ మధ్యకాలంలో బాగా పరిచయం అయ్యాడు. రవీణ కూడా ఈ టైంలో ధైర్యం ఉండాలని, తర్వాత మన దేశమైన వెంకటరాములు సార్ గారి ఆశయాలను అన్న తీరుస్తాడని అందరికీ అందుబాటులో దేశమైన వెంకటరాములు మా పట్టణాలు అన్యాయపు సంఖ్యల నుండి నిరాకారపు భూముల నుండి అమలంలో ఒకప్పుడు నాకు తెలిసిన పుట్టలేదు 1985లో నెక్కల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి నేను పుట్టలేదు. అయినా దొరలకి ఎదురెట్టి నిలబడి వ్యక్తి చాకిరి నుండి విముక్తి పొందినటువంటి వ్యక్తి దీపమై పుట్టుకొస్తావా, మా చీకటింట్లో వెలిగిస్తావా. పోరాట
ఈరోజు. ఎందుకంటే ఆమనగల్లుకి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ గొడవ పెట్టుకొని ఒక వ్యవస్థ సృష్టించేటటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి మా బస్సు వెంకన్న. మా అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు. మా తమ్ముడు శ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎవరో ఫోన్ మర్చిపోయారండి. నిజాయితీ గల వ్యక్తి మా అన్న నగేష్ అన్న, ఈ ఫంక్షనల్ వ్యక్తి ఆ ఫోన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ వచ్చినటువంటి ఉద్యోగం వెంకటరామన్న గారికి